నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక బలుసులమ్మ గుడిలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారికి వేడుకగా జరిగిన కుంకుమ పూజలు. అతిథిగా పాల్గొన్న మంత్రి సతీమణి సౌదరి కుమారి కొట్టు విశాల్. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పెద్ద తాడేపల్లిలో జరిగిన బాబు ష్యూరిటీ కార్యక్రమం. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాసవి పంచాయత క్షేత్రంలో వేడుకగా జరిగిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ ఆధ్వర్యంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూద్ బాషాకు సత్కారం. కోరుమిల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెకు పోదాం. పాల్గొన్న పార్టీ శ్రేణులు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పం మేరకు ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి క్షీరాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ పూజల్లో మంత్రి సతీమణి సౌదరి కుమారి తనయుడు కొట్టు విశాల్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైదికవంతంగా కుంకుమార్చన, అభిషేకం రెండింటినీ కలిపి మనం ఈరోజు కుంకుమార్చన చేయడం చాలా విశేషం. అమ్మవారికి మీరు ఇళ్లలో పూజ చేసేటప్పుడు కానీ, వ్రతాలు చేసేటప్పుడు కానీ, స్నానం అన్నప్పుడు తవలపాలతో నీళ్లు చల్లి పంచామృతాలతో కొద్దిగా ప్రోక్షణ చేసి మనం పూజా కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈరోజు మీకు అందరికీ అభిషేకంలో కుంకుమార్చన విడిగా చేయకుండా మీకందరికీ అభిషేక ఫలితం కూడా సంపూర్ణంగా ఉండే విధంగా కుంకుమార్చనతో కలిపి ఆ కుంకుమార్చనలో ఉండేటువంటి అమ్మవారికి వేదిక మీద స్నానం చేస్తున్నట్టుగా మనం పంచామృతాలతోనూ, ఒట్టివేళ్ళు, సుగంధ ద్రవ్యాలతోనూ అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడం చాలా విశేషం. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే కొట్టు సత్యనారాయణ గారి పేరు చెప్పుకోకుండా కార్యక్రమాన్ని ముగించడం కష్టం. ఎందుకంటే వారు ఎంతో అభిమానంతో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ధర్మ ప్రచార మాసోత్సవాలు ప్రారంభం చేస్తూ
అక్కడ అభిషేకము అక్కడ పూజలు చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఏమని మనం కూడా తాడేపల్లి గూడెంలో ఉండేటువంటి భక్తులకి అందరికీ ఇలా కనక మహాలక్ష్మి అమ్మవారిని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేసి మహిళలందరి చేత కుంకుమార్చన చేస్తే బాగుంటుంది అని వారు చెప్పడంతో ఈ కార్యక్రమాలంతా రూపకల్పన చేశాం. యాక్చువల్గా కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ధర్మ ప్రచారం లేదు, కానీ ధర్మ ప్రచార మాసోత్సవాల ప్రారంభంలో మీరు అక్కడ చూస్తున్నారే ప్రాంగణం బయట వాహనం అప్పటికప్పుడు రెడీ చేసి అందులో ఈ వెండి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈనాటి ధర్మ ప్రచార కార్యక్రమాన్నంతా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పంచామృత అభిషేకాల వల్ల మనకందరికీ సకల సౌభాగ్యాలు కలగటమే కాకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పెద్ద తాడేపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిమి రవికుమార్, కిలపర్తి వెంకటరావు, మిద్దే కనకారావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఎం సత్యనారాయణ, రామలక్ష్మణ్, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద తాడేపల్లి నాయకులు పోతుల అన్నవరం, పరిమి సురేష్, గోవింద్, చందు, సోమరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజలు కానీ కన్నూరులోనే మీకు పుట్టుగతులుండవు ఈ విషయం. పాటలు పెట్టి ఎదురు పని వేలు చంద్రబాబు నాయుడు వస్తే 3 గ్యాస్ బండ్లు ఫ్రీ. అందరూ కూడా ఈ ఎన్టీఆర్ గారి దగ్గర పక్కన అందరూ దయచేసి పార్టీకి కంచు కోట అని మీరు నిరూపించారు. ఎదురు గాలిలో సర్పంచ్ 2 ఎంపీటీసీని గెలిపించుకోవడం అంటే మాటలు కాదది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుల్ని, మంచి నాయకుల్ని ఎన్నుకుని వేళ ఎదురెళ్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసాడు. ఎక్కడా కూడా పంచాయతీ వ్యవస్థకి అధికారాలు లేకుండా చేసేసాడు. ఈ సర్పంచుల్ని అలాగే ఇక్కడ ఉన్న మరి ఎంపీపీలని కానీ జెడ్పీటీసీలని కానీ ఉత్సవ విగ్రహాలు చేసేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాన్ని మరి నడిపించడం అనేది చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా మీరందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని 72% పూర్తి చేశారో, ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, రాగానే రివర్స్ టెండర్ ఏదో ఆదా చేసేస్తున్నానని చెప్పి ఆయనకి చెందిన కంపెనీకి ఒక దానికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అక్కడ డయాఫార్మ్ వాల్ పోయింది అంటున్నాడు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో కనీసం 10% పని కూడా పూర్తి చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందా ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు కట్టారు, సెక్రటరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, జడ్జీలందరికీ క్వార్టర్లు కట్టారు, మంత్రులకు క్వార్టర్లు కట్టారు, రోడ్లన్నీ వేశారు. ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక ఇటుక బిడ్డ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి, ఏ రకమైన పరిపాలన కావాలి? చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన కావాలా,
లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన కావాలా? ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈవేళ ఓటర్ల మీద మీటర్లు పెట్టేశాడు. రేపు రాబోయే రోజుల్లో అతనే కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఉచిత కరెంట్ ఎత్తేస్తాడు. ఎవరికాళ్ళు కరెంటు బిల్లులు చెల్లించవలసిందే అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఈవేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులతో నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను మా తండ్రి గారికి మించిన పరిపాలన అందిస్తాను. మీకు అందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి మా తండ్రి గారు ఏ రకంగా అయితే చేశారో దానికి రెట్టింపు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నేను మీ ముందు ఉంచుతానని చెప్పేసి నమ్మబలిగినటువంటి ఆ మాటలు పరిపాలనా పరంగా నమ్మశక్యం కానట్టుగా మరి ఆయన పరిపాలన ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించడం జరిగింది. ఈవేళ అనేక సంస్థలకు సంబంధించినటువంటి సంస్కరణలు కానీ, అలాగే అనేక సంస్థలకు ఉన్నటువంటి విషయాలు కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో అమలు చేయకోకుండా ఈవేళ సంక్షేమ విషయంలో మరి స్కీములు ఇచ్చేటటువంటి విషయం కానీ, అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, అలాగే భౌతిక అవసరాలు కావాల్సినటువంటి మరి బిల్డింగ్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈవేళ కొద్దిగా గొప్ప జరుగుతున్నాయంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ నిధులతో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంత ఎదురుగాల్లో కూడా మీరు సర్పంచ్ గారిని అదేవిధంగా ఎంపీటీసీ గారిని కూడా ఇద్దరిని కూడా గెలిపించిన దానికి తెలుగుదేశం పార్టీ, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పెద్దాడిపల్లికి ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు మేము ఊరిలో తిరుగుతుంటే చక్కగా మా అందరినీ ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారు అక్కడ, బాబ్జీ గారికి ఇక్కడ మేము వేస్తామని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీలు గారు కానీ గెలిచిన కాడి నుంచి కూడా 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ చేయడానికి లేదు. ఆ రోజు గ్రామాన్ని డెవలప్ చేద్దామని వీళ్ళు గెలవడం జరిగింది. గెలిచిన కాడి నుంచి కూడా ఈ దొంగ ముఖ్యమంత్రి వీళ్ళ నిధులను కూడా, అంటే కేంద్రం ఇస్తుంది, ఇతనేమి ఇచ్చింది కాదు, కేంద్రం ఇచ్చే నిధులు కూడా వీళ్ళ పంచాయతీల్లో వీళ్ళకి సంబంధం లేకుండా దోచిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ముఖ్యమంత్రి. ఎందుకనంటే వీళ్ళకి బోళ్ళు ఖర్చులు ఉంటాయి. ప్రతిరోజు పంచాయతీలో వర్క్ చేయవలసి వస్తుంది. శానిటేషన్ కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, చిన్న చిన్న రోడ్లు పోయినడం కానివ్వండి, ఇలా బోళ్ళు ఖర్చులు ఉంటాయి సర్పంచులు కానీ. దానికి ఈ సర్పంచుల నిధులు కూడా దోచుకుని ఈరోజు ఏం డెవలప్మెంట్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి నేనున్నాను అని వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వచ్చి ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్ళి యువతకి ఉపాధి లేకుండా, సామాన్య ప్రజానికానికి ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులో ముంచి మళ్ళీ సిద్ధమని మళ్ళీ ఈ 24 ఎలక్షన్లో మరి నేను సిద్ధం అంటున్నాడు. మరి దేనికి సిద్ధమో మరి మనకు తెలియదు. మరి ఏం చేశారని మరి సిద్ధం అంటున్నాడో మనకు తెలియదు. మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, మరి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాలన్నా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే మనకు విజన్ ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మరి ఎంతో ముందుకి రాజధాని లేని రాష్ట్రాన్ని మరి అమరావతిని రాజధానిగా చేసుకుంటూ మరి ఆయన ఎన్నో అభివృద్ధి చేశారు. మరి అన్నీ కూడా తొంగలో దొక్కి పోలవరాన్ని కూడా తొంగలో దొక్కారు. 71% మన పనిచేసే అబ్జెక్టే ఈ రోజు కూడా పోలవరాన్ని పూర్తి చేయలేదు. మరి ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంతో అన్యాయం చేశారు. స్థానిక ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి పంచాయత క్షేత్రంలో ఆదివారం ఉదయం ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 27 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు, 101 దంపతులతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భారీ అన్న సమారాధన జరిగింది. తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం వారు కుటుంబాల సమేతంగా పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర రాము, కార్యదర్శి నున్నా సుందరం, కార్యదర్శి భోగవల్లి రమేష్, పూర్వ అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, ఉబిలిశెట్టి నటరాజు, మండా బ్రహ్మాజీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోనా శ్రీనివాసరావు, ఆర్యవైశ్య యువత రాష్ట్ర అధ్యక్షులు కొనగళ్ల హరినాథ్, వాసవి క్లబ్ అధ్యక్షులు నున్నా ఆనంద్, ఏకాంబరం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, ఆకుల సత్యనారాయణ, పూరేటి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అడగర్ల సురేష్, మాధవ్ సింధు తదితరులు పాల్గొన్నారు.
భక్తులందరూ కూడా తమ తమ టూ-వీలర్ వెహికల్స్ అన్ని కూడా అమ్మవారి యొక్క ఆత్మాహుతి రోజు ఈరోజు అమ్మవారికి పాలతోనూ పెరుగుతోనూ అభిషేకాలతోనూ మరి వాళ్ళ అభిషేకం జరుగుతుంది. దానికి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన కమిటీ మా తమ్ముడు రాము గారు ప్రెసిడెంట్ అవ్వడం, అదేవిధంగా ట్రెజరర్గా బాగువేల్ రమేష్ గారు, నున్నా సొంతనం గారు సెక్రటరీ గాను, ఇంకా మరిన్ని సేవలు ఈ గుడికి, అదేవిధంగా తాడేపూడి పట్టణంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు మరి ఆర్యవైశ్య కుటుంబాల నుంచి చేసిన సందర్భం మనకు తెలుసు. రానున్న రోజుల్లో అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, మంచికి వీళ్ళందరూ సపోర్ట్గా ఉండాలని, మంచి జరగాలని, పట్టణంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా అందరూ బాగుండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి ఇవాళ ప్రతి హిందూ కూడా ఈరోజు అమ్మవారి గుడిలో ఆంజనేయస్వామి ప్రతిష్ట జరుగుతూ ఉంది, విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ హాజరవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. వాసవి మాత దేవాలయంలో 27 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే మన కొత్త కమిటీ మన కొల్లేపల్లి రాము గారు ప్రెసిడెంట్గా ఎన్నికవటం, చక్కని ఫస్ట్ ఆయన ఈ కార్యక్రమం తలపెడతాం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మా కొత్త ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీలు వీళ్ళందరూ కూడా చక్కని టీమ్గా తయారయ్యి మంచి సేవా కార్యక్రమాలు చేయటం, అమ్మవారిని రోజు కూడా చక్కని నైవేద్యాలతో అమ్మవారిని సేకరించడం, రకరకాల ఈ కార్యక్రమాలు చేయటం కూడా మా కొత్త ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ 3 ఊళ్ళ నుంచి 35 వార్డులోంచి కూడా అనౌన్స్మెంట్ గత 4 రోజులుగా మేము ఈ అన్న సమారాధన కార్యక్రమం ఈ ఆంజనేయ స్వామి వారి ప్రసాదాలు స్వీకరించి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్వే సంఘంలో మరి నిజంగా కంచికాపరమేశ్వరి గుడిలో ఆ ప్రాంగణంలోనే 27 అడుగుల ఆంజనేయ స్వామి మరి ఇవాళ ఇల్చినట్లుగా అంటే కట్టించారు, అయినా కూడా ఇక్కడ ఇల్చినట్లుగా కనపడుతుంది. మరి నిజంగా కూడా ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి మరి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కొత్త బాడీని ఇవాళే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే సర్వసర్వ సమావేశం కూడా జరిగింది. ఏం చేస్తారంటే మార్పు అనేది కావాలి. ఆ మార్పు ఇదే రోజు జరిగింది కాబట్టి ఆ మార్పుకి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. నిజంగా బాడీ కూడా చాలా మంచి బాడీ వచ్చింది. తాడేపూడిలో వయసులు పూర్వారి కంటే ఎక్కువ, అంటే పూర్వమే ఎక్కువ, అంతకంటే ఎక్కువగా రాజకీయాల్లో కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఇటు ప్రతి విషయాల్లో కూడా ఉంటారని వాళ్ళు ఉంటామని మాట కూడా మేము అందరి దగ్గర నుంచి తీసుకున్నాము. నిజంగా ఇదే జరిగితే తాడేపూడిలో మాకంటే ఒక స్థానం కల్పిస్తారని సభాముఖంగా కోరుకుంటే వాసవి అమ్మవారి గుడిలో ఈ రోజున 27 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. మరియు మన ఇవాళ ఆర్వే సంఘం కొత్త కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరిగింది. సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. అందులో ఈ రోజున మన ఆంజనేయ స్వామి విగ్రహం దాతలు మాటూరు వెంకటేశ్వరరావు గారు దంపతులు చేయడం జరిగిందండి. మన అమ్మవారిది కూడా ఈ రోజున ఆత్మాహుతి రోజున రావడం కూడా చాలా విశేషం. కాబట్టి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా పురప్రముఖులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి హిందువు కూడా మన గుడికి వచ్చి ఆంజనేయ స్వామిని అమ్మవారిని కూడా దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాను. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించబడిన ఎండి దూద్ బాషాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ సత్కరించారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దూద్ బాషాను అభినందించారు. ముస్లిం సోదరులకు ఎటువంటి సహకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పజ్జూరి రామారావు, నిక్కంటి అప్పారావు, మొకమట్ల శ్రీనివాస్, పాలూరు శ్రీనివాస్, గవ్వా భాస్కర్, వాసా శ్రీనివాస్, దంగేటి ప్రసాద్, తూర్పు కృష్ణ, చింతకాయల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దూదు భాష గారు ఆయన ప్రజల మనిషి, ఎందుకంటే చాలా సేవాతత్వం ఉన్న మనిషి. ప్రజల్లోని ఎప్పుడు అందరితో కలుపుకోరుతనంగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో రాజకీయంగా కూడా చాలా సమస్యలు ఉన్న వారిని కూడా సమస్యలు తీర్చి ప్రజల మనిషిగా ప్రజల మన్నన పొందిన మన దూదుబాయి గారికి ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి
ఆంధ్రప్రదేశ్కి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అన్నది మేము ఆయనకి ఆ నియమించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ నియమించిన సంస్థకు కూడా, ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తిని నియమిస్తేనే ఆ సంస్థకు కానీ ఆ అసోసియేషన్కి కానీ మంచి పేరు మా బాగా చేశారనే ఆలోచన, ఈయన చూసి ఇంకొక నలుగురు ఇన్స్పిరేషన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చే వ్యక్తికి ఇచ్చారు కాబట్టి మేము చాలా ఆనందిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని సన్మానించుకోవాలి. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీకి మన శరీరంలో ఉన్న అన్ని నరాలు ఎంత ఇంపార్టెంటో అలాగే చక్కటి మా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న నరాల్లో ఇంపార్టెంట్ నరం ఏదన్నా ఉందంటే అది ముస్లింలే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉన్నారు. అలాంటి ముస్లింలు సోదరునికి సన్మానించుకునే అవకాశం మాకు కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అండదండలు మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఈయన కుటుంబానికి వీళ్ళ సంస్థకి కూడా తోడుగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడ పట్టణంలో మరి దూదు బాషా గారు వైఎస్ఆర్ పార్టీ అయినా సరే, మరి బార్నీడి బాబ్జీ గారు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మరి మార్నీడి బాబ్జీ గారు మరి దూదు బాషా గారికి సన్మానించడం అనేది చాలా సంతోషదాయకం. కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేయడం అనేది మేము చాలా సంతోషించదగ్గ విషయం. మరి తాడేపల్లిగూడలో మరి ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఏర్పాటు చేసినటువంటి మరి ముస్లిం సోదరులందరికీ కూడా మరి మా దూదు బాషా గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మార్నీడి బాబ్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యూఢిల్లీ నుంచి అబ్దుల్ నజీర్ గారు నన్ను ఈ పదవికి ఎంపిక చేశారు. అలాగే ఇక్కడ నా ఆత్మీయులందరూ కలిసి సన్మానించడం శుభపరిణామం. వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మైనార్టీ వర్గానికి ఏ అవసరాలు ఉన్నా ఏమన్నా నేను తీర్చగలనని, వాళ్ళని తోడు పెట్టుకుని ఉండగలనని, పార్టీలకు అతీతంగా నేను ఉంటానని చెప్తున్నాను. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. బీజేపీ జెండాను ఎగురవేసిన అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఒకసారి, దేశంలో మరోసారి బీజేపీకు అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినం బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు, మారిశెట్టి నరసింహమూర్తి, గంగాధరరావు, బెనర్జీ, వెంకటేశ్వరరావు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇమ్మది శ్రీనివాస్, కట్టుంగ శ్రీను, తోట రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి సంబంధించిన వివరాలని గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రవాసీగా అంటే అతిథిగా పాల్గొని ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ స్తూపం లేకపోతే స్తూపాన్ని తయారు చేసుకుని స్తూపానికి పార్టీ జెండా ఎగరవేసి అక్కడ కొంతమంది సామాన్య ప్రజానీకంలో భారతీయ జనతా పార్టీతో ఆకర్షితులైన వారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆహ్వానించడం, అదేవిధంగా ఏదైతే గ్రామాలకి ఇంటర్లింక్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్ళు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఇచ్చినటువంటి గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్ల గురించి కానీ, వారికి ఇస్తున్నటువంటి ఉచిత రేషన్ గురించి కానీ, బియ్యం గడిచిన 3 సంవత్సరాలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ కానీ, రాబోయే ఇంకో 5 సంవత్సరాల దాకా ఇస్తున్నటువంటి రేషన్ సంబంధించిన వివరాలు కానీ, అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి కానీ ఉచితంగా ఇస్తున్నటువంటి మంచినీళ్ళు కుళాయి గురించి కానీ, అదేవిధంగా ఈ గ్రామాల్లో ఎల్ఈడి బల్బుల గురించి కానీ, అదేవిధంగా ప్రజల్లో వారికి ఉన్న ప్రేమాభిమానాలు, నరేంద్ర మోడీ గారికి పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలని ప్రజల నుంచి కార్యకర్తల దాకా అందరికీ తెలిసే విధంగా చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి పల్లెకి పోదాం అనే కార్యక్రమం. పల్లెకి పోదాం కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్కి మన పెంటపాడు మండలంలో ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి పల్లెల్లోని అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవాలని, మోడీ గారు ఇచ్చే స్కీమ్స్ అందరికీ తెలుస్తున్నాయా లేదా, మోడీ గారు ఇచ్చే స్కీమ్స్ అందరికీ అందుతున్నాయా, అర్హులు అందరికీ లేదా అనే విషయం తెలుసుకోమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ పెంటపాడు శాఖ తరఫున మేము ప్రతి గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో లబ్ధిదారులు వాళ్ళు ఏ రిస్క్ లేకుండా డిపార్ట్మెంటు అంతా సహకారం చేసి అందిస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు కోర్మిల్ గ్రామం రావడం జరిగింది. ఈ పల్లెకి పోదాం అనే కార్యక్రమంగా ఈరోజు మోడీ గారు కార్యక్రమం పల్లెకి పోదాం రండి అనే కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. ఈవేళ ఆ కార్యక్రమం పేరు చెప్పి జెండా ఎగరేసి
జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అయిన బాలకృష్ణ గారు, బెనర్జీ గారు, బీజేపీ నాయకులు బెనర్జీ గారు, వెంకటేశ్వరరావు గారు, అందరూ కలిపి రామకృష్ణ గారు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తున్నారు. పల్లి పోదాం కార్యక్రమంలో ప్రతి గ్రామం ఇంటింటి తిరిగి అందరికీ తెలియజేద్దాం. మోడీ గారికి పథకాలన్నీ తెలియజేద్దామని బయలుదేరాం. ఈ కార్యక్రమం జయప్రదం చేద్దాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక వేకర్స్ కాలనీ ఘంటసాల విగ్రహం వద్ద ఆయన 50వ వర్ధంతి సందర్భంగా కళాకారులు ఆయన పాడిన పాటలను పాడి ఘన నివాళి అర్పించారు. ఘంటసాల గానసభ అధ్యక్షులు ఎస్ కాసిం నిర్వహణలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటకాల పరిషత్ సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు, మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్, గానసభ కార్యదర్శి డి కృష్ణ, తబలా విద్వాన్ శంకర్రావు, డి బాలాజీ, ఎన్ఎస్ఆర్ మూర్తి, పవన్, ఆదిత్య, సిల్క్ సాహెబ్, జీజీకే మూర్తి, యువ గాయకుడు నజీరుద్దీన్, చిరంజీవి మన్సూర్, నాగూర్, సీరా కొండలరావు, రాంబాబు, కె బాబురావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పరమపదించి 50 సంవత్సరాలు అయింది. అలాగే ఆయన జీవించిన కాలం కూడా 52 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా చనిపోయి ఇంతకాలం అయినా కూడా మరి కొత్తగా విగ్రహాలు నెలకొల్పటం, ఆలయాలు నిర్మించటం, అలాగే ఆయన పేరు మీద అవార్డులు ప్రకటించటం, మొన్ననే 100వ సంవత్సరం వేడుకలు ఆయన శత జయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మద్రాసులో, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు హైదరాబాదులో, అలాగే విశాఖపట్నంలో కూడా వారి కొడుకు రవి గారు, అలాగే కోడల ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఆయన పేరు మీద ఎందరికో పురస్కారాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే మరి పద్మశ్రీ మరణానంతరం ఇచ్చే భారతరత్నకి నిజంగా సంగీతంలో కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, సాంప్రదాయ సంగీతంలో కూడా నిష్ణాతులు, అలాగే ఆయన గొప్ప కళాకారులు కూడా. అలాగే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఒక్క అన్నమాచార్యులు, ఒక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మాత్రమే కచేరీలు చేయడం జరిగింది. వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించబడ్డారు. అలాగే పద్మశ్రీ అవార్డు పొందడంతో పాటు ఆయనకి తపాలా బిళ్ళలు కూడా భారతదేశంలోనే కాదు యుఎస్ఏలో కూడా ఆయన పేరు మీద తపాలా బిళ్ళలు రావటం అనేది చాలా గొప్ప విశేషం.
పద్మశ్రీ ఘంటసాల గారి భగవద్గీత గురించి అందరికీ తెలుసున్నటువంటి విషయమే. భక్తి, ముక్తి, రక్తి అన్నీ అందులో ఉన్నాయి. అది ప్రతిరోజు వింటుంటే ఇంకా అంతకన్నా మంచి మార్గం ఉండదనేది నా భావన. తర్వాత ఘంటసాల గారి విగ్రహాలు ఇప్పుడు రాష్ట్రంలో ఇంచుమించు 23 వరకు చేసినటువంటి సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విగ్రహాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. తర్వాత అలాగే పద్మశ్రీ ఘంటసాల గారి జీవితం, మరి ఈ సంగీతానికి ఆయన పుట్టారు అనేటటువంటిది నిరూపించారు. ఎందుచేతనంటే ఈ జాతి ఉన్నంతకాలం, ఈ సంస్కృతి వెలిగినంతకాలం కూడా ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. అలాగే ఘంటసాల గాన సభ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన ఘంటసాల గాన సభ అధ్యక్షులుగా డాక్టర్ ఖాసిం గారు నిర్వహిస్తున్నారు. మరి వారికి మనచా వాచ కర్మేణ హృదయపూర్వక నమస్కారం. గాన గంధర్వ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారి ఇది 1974 ఫిబ్రవరి 11 అంటే ఇది 2024 50 సంవత్సరాలు అయింది ఘంటసాల గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి. కానీ ఆయన పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంటున్నాయి. మనం ప్రారంభించి తాడేపల్లిగూడెంలో 47 సంవత్సరాలు అయింది. 74లో ఆయన చనిపోతే 78లో ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది కళాకారులని, గొప్ప గొప్ప కళాకారులందరినీ మనం రప్పించి వాళ్ళందరినీ కూడా మనం సత్కరించుకోవడం మన భాగ్యం. మనకింత భాగ్యం కలగడం కారణం నేను అనుకోవడం, ఆయన 73 లోదరం చర్చిలో డిసెంబర్ నెలలో వచ్చిన కచేరీ, ఆఖరి కచేరీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 47 రోజుల్లో ఘంటసాల గారు స్వర్గస్థులు అయ్యారు. కాబట్టి మనకి ఈ రోజుకి కూడా ఎన్ని చోట్ల ఎంతమంది చేసినా ఇన్ని సంవత్సరాలు ఏకధాటిగా మరి కార్యక్రమం జరుగుతుందంటే అది చాలా గొప్ప విషయం. ఘంటసాల గారి గురించి అంత చెప్పుకునే తక్కువ అవుద్దండి. ప్రతి సంవత్సరం మరి చెప్పుకునే మాటలు ఎన్ని. స్థానిక తాళ ముద్దునూరుపాడులోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద పునర్నిర్మించిన శ్రీ సీతారామ సుందర సౌధం ప్రతిష్ట ఆదివారం మధ్యాహ్నం 10:36 జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఉన్నత కొట్టు విశాల్ హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో కొట్టు విశాల్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీ సహకారం మీరు పొందండి. ఉద్యమం నిర్విఘ్నంగా జరగాలంటే ఎవరైతే మన మినిస్టర్ గారు వచ్చారు అనేటువంటి జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ ఓం మాయుద్ధాంద్రయే బ్రజరేష్టది రామ స్వాంగువయ్య పరిపూర్ణం రామ మహంజ సీతాలక్ష్మణవాసమేత శ్రీరాధసిద్ధిరస్తు. ఇంత ఘనంగా మరి శ్రీరాములు వారి ఆలయం మరి ఇంతకు ముందర రోడ్డు మీదకు ఉంటే గడప గడపకి వచ్చినప్పుడు సత్యనారాయణ ఈ ఒక టెంపుల్ని డెవలప్ చేయాలి అని చెప్పి కోరితే మరి వెంటనే దానికి 10 లక్షలు CGF ద్వారా శాంక్షన్ చేయడం, మరి మేడపల్లి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న పురోహితుల వారి ఆధ్వర్యంలో మరి వెంటనే చక్కచక్క దేవుడు వారు, రాముల వారు అన్ని పనులు దగ్గరుండి సత్యనారాయణ గారి ద్వారా మరి ఆయన అనుగ్రహం ఇస్తే ఏదైనా చేయాల్సిందే. అందుకని తాడేపల్లిగూడెంలో మరి ఒక ఆలయం ఒకటే కాకుండా ఎన్నో ఆలయాలు మన రాష్ట్రంలో సుమారు 6,000 ఆలయాలు, దేవాలయాలు మరి ఇదే రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి దేవాలయాలన్నీ బాగు చేయడం, పురాతన కాలపు ఆలయాలను కూడా ఎంతో అభివృద్ధి చేయడం మీ అందరికీ తెలుసు. మరి
శ్రీశైలం ఉన్నా, కనకదుర్గమ్మ ఆలయం ఉన్నా, లేకపోతే అన్నవరం, ద్వారకా తిరుమల, వాడపల్లి, సింహాచలం, ఇంకా అనేక మళ్ళీ రామతీర్థం, అలాగే అనేక దేవస్థానాలు మరి ఈరోజు ఎన్నో కోట్లతో అభివృద్ధి జరగడమే కాకుండా భక్తులకి బాగా దగ్గరగా, దేవుడికి భక్తులకి బాగా దగ్గర అయ్యేలాగా ఈ విఐపి సెక్షన్లన్నీ తగ్గించి ప్రజలకి, కామన్ మ్యాన్కి ఎక్కువగా మరి ప్రాధాన్యత ఇచ్చి మరి దేవాలయాలు అన్నింటికి కూడా ఎన్నో కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ నీతిగా, న్యాయంగా, ధర్మం పాటించి మరి అన్నీ చేస్తున్నారంటే మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీరందరూ ఇక్కడ రాజకీయ ప్రసంగం కాదు, కానీ మీరందరూ ఒక నమ్మకంతో కొట్టు సత్యనారాయణ గారి మీద అభిమానంతో, ఒక నమ్మకంతో మరి ఆయనకి ఏదైతే అధికారం ఇచ్చారో మరి మీ అందరి వల్లే కొట్టు సత్యనారాయణ గారు అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. నిజంగా దేవుడు అదృష్టం, మనకి దేవుడు దీవించిన అదృష్టంగా భావించి మన తాడేపల్లిగూడెం పేరు బాగుండేలాగా మరి మీ అందరూ సహకారం కూడా ఉన్నది. మీరందరూ కూడా భాగ్యస్వాములు అని నేను మనసారా నమ్ముతున్నాను. అడగగానే శాంక్షన్ చేశారు. దీనికి కమిటీ వాళ్ళు చాలా కష్టపడి దీన్ని అవగాహన కూడా వచ్చిన దాన్ని అతిక్రమించి దీన్ని పూర్తి చేశారు. ఇంకా బ్రేక్ చేయాలి, రకరకాలుగా చాలా కష్టపడి చాలా ఆనందంగా ఉంది. తాళముందూరుపాడు అనే శ్రీనివాసపురం గ్రామం ముందు గత కొంతకాలంలో ఎప్పటి నుంచో సుమారుగా 16 సంవత్సరాల నుంచి మా పెద్దలు చాలా ఈ రోజు నెరవేరింది. ఎంతో కాలంగా పాత ఆలయాన్ని పునర్నిర్మించాలని చేపట్టిన కార్యక్రమం ఈ రోజుతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం. దానికి ముఖ్యంగా మన ఆగస్టు నెలలో మా కొట్టు సత్యనారాయణ గారు గడప కార్యక్రమం వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ రోజు అడిగిన వెంటనే జనార్దన్ రెడ్డి గారు ఇలాగ మా గుడి ఎప్పటి నుంచో ఇలా అనుకుంటున్నాం సార్ అని అడిగారు. మీకు ఎటువంటి సహాయ సహకారం అందించాలన్నా నేను ఈరోజు ఏం చేయమన్నా సార్ చేస్తాను. వెంటనే ప్లేస్ ఇక్కడ ఉందని చెప్పి ఆయన చూపించి ఆ రోజు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మేము 10 లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేసి ఎప్పటి నుంచో మీరు కాలని ఈరోజు సహకారం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు. అదేవిధంగా మా గ్రామంలో ఈ ఆలయం నిర్మించడానికి ఎంతోమంది పెద్దలు సహకారంతో తన వస్తు రూపంలో చాలా మాకు మా కంపెనీ వారికి చాలా సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. పెంటపాడు మండలం కోరుమిల్లికి చెందిన సుమారు 150 మంది ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన లైజనింగ్ సభ్యులు లింగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరికి బొలిశెట్టి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కె మధులత, సోమాలమ్మ, బుద్దన బాబులు, చిలక శ్రీనివాస్, బాబీ, మనోహర్, వెంకటరత్నం, అనిల్, సుందర్బాబు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చీని వెంకటరత్న గారు, ఏలుసొత్తు శ్రీనివాస్ బాబు గారు, రామపురం వసలయ్య గారు, చెన్నా గారు, ప్రతి ఒక్కరు కూడా మారేపల్లిలో మరి ఆయన చేసే కార్యం ఆశయాలు నచ్చి చిలక శ్రీనివాస్ గారు, అలాగే గారు, కె జాన్, ఎస్ ఆశా గారు ఆధ్వర్యంలో మరి వేరే అలాగే శ్రీ గారు అందరికీ కూడా పార్టీ జనసేన పార్టీ కుటుంబంలోకి నూతనంగా కూర్చున్నటువంటి చిలకా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో దాదాపుగా 150 మందిని ఇక్కడ జాయిన్
ఈ ప్రభుత్వం కేవలం పల్లెలన్నీ కూడా నిర్వీర్యడం, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, కనీస రోడ్లు లేకపోవడం, పండించిన ధాన్యానికి ఎలాగ తోడాలి, ఏ రకంగా డబ్బు తీసుకోవాలి తెలియని పరిస్థితులు, అయోమయమైన పరిస్థితుల్లో పల్లెల్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రతి పల్లెటూరులోనూ మనందరూ కూడా జనసేన పార్టీ బాగా ఆదరించే సందర్భం చూస్తున్నాం. అన్ని ఊళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే రైతుకు న్యాయం చేస్తారు. కౌలు రైతుకి ₹1,00,000 చనిపోయిన వ్యక్తికి ఆయన ఆదుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి, కష్టం చేసిన వ్యక్తిని ఎన్నుకుంటే రైతుకు న్యాయం జరుగుతుంది, పల్లెకి న్యాయం జరుగుతుంది, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచనతో మరి ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ చూస్తాము, ఏదైతే వైసీపీ పార్టీ గడిచిన 4.5 సంవత్సరాల్లో కనీస రోడ్లు కానీ బోర్డులు కానీ పూడ్చుకోవడం, ఇసుకని ఎమ్మెల్యేలు మంత్రులు అమ్ముకోవడం, అంతేకాకుండా మరి రైతుల్లో చాలా మంది భయపెడతా ఉన్నారు. ఈసారి కనుక మీరు ఎన్నుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీకు స్కీములు రావు, రైతు నేస్తం రాదు అని చెప్తా ఉన్నారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన ₹10 మీ అకౌంట్ లో జమ చేసి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తీసుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా బెదిరించినా లేకపోతే మీరు ఆ పార్టీలో సంగతిపోతున్నా కంటే ముందు మనమే సంగతిపోతున్న విషయం చెప్పండి. మనం ఇంత సంఘటితంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో బెదిరించారు, వాళ్ళు ఎవరో అన్నారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ఓటర్ ఆయుధంతో మనం బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. 4 సంవత్సరాలు 9 నెలలు ఓపిక పెట్టాం. ఈ 3 నెలల పాటు మనం ఏదో రకంగా భరించి ఈ బాధల్ని, ఇంకొక ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందంటే నేను ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి కాదు, మీరే మంత్రి, మీరే ఎమ్మెల్యే, మీరే ముఖ్యమంత్రి, ప్రజలే దాని సగం అన్ని హక్కులు మనకే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఓటర్ని అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ గారు చేసే ధర్మ పోరాటానికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఇవాళ ప్రజల ఆశీస్సులతో, ప్రజల ఆశయం మేరకు జనసేన టీడీపీ పార్టీలో కావాలని మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ధర్మ పోరాటంలో మీ అందరూ భాగస్తులు కావాలని కోరుకుంటున్నారు. స్థానిక R&B గ్రౌండ్స్లో డైమండ్స్ లైన్స్ ఆధ్వర్యంలో లైన్ కొమ్ముల మురళీకృష్ణ సౌజన్యంతో ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. లయన్స్ జోన్ చైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు, కంచర్ల నరసింహ, మానేపల్లి కిరణ్, జి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వై ఆంజనేయ స్వామి, కె వెంకటేశ్వరరావు, రెడ్డి సత్యనారాయణ, డి ముఖర్జీ, కె సత్యనారాయణ, వాకర్స్ సభ్యులు, ఫైర్ సిబ్బంది, షటిల్ ప్లేయర్సు, లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ డైమండ్స్ ఆఫ్ తాడేపల్లిగూడెం. The representative we have from Lions Club Diamonds is Pesarla Mullakrishna garu. He keeps taking care of all the walkers' health regularly by screening the diabetes and BP and weight to a large extent, so that the BMI index is always in normal range or where people can achieve the normal range. And we have a doctor, Ayurvedic doctor, who always advises on all the good practices, and we are thankful to Mullakrishna garu and Dr. Narasimha garu for being part of our Walkers Association. And we thank Lions Club International for giving this service through Mullakrishna garu. R&B Walkers Association గ్రౌండ్లో వాకర్స్ అందరికీ కూడా షుగర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాకర్స్ అందరూ కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క షుగర్ నిర్ధారణ చేసుకోవడం కూడా జరిపిస్తున్నాం. దీన్ని అందరూ కూడా మన వాకర్స్ గ్రౌండ్కి వచ్చే అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతూ, షుగర్ వల్ల వచ్చే లక్షణాలన్నీ కూడా వారు కంట్రోల్ చేసుకుంటూ, షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు బెంబేలు పడకుండా ఆహార నియమాలు పాటిస్తూ శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ రోజు వాకింగ్ చేయాలి. ఇది చేయడం వల్ల అంటే వాకింగ్ వల్ల 70% షుగర్ డెవలప్ అవ్వకుండా కాపాడుతుంది. శ్రద్ధతో చేసుకోవాల్సిన పని మనం డబ్బులతో కొనుక్కుని మందుల ద్వారా చేస్తున్నాం కనుక దీని అందరూ కూడా గ్రహించి వాళ్ళ యొక్క నిర్ణయాలను మార్చుకుని శ్రద్ధగా వాకింగ్ చేయవలసిందిగా కోరుతూ, ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్ చేస్తూ 10 మందిని వాకింగ్ చేయడానికి నడిపించడానికి ప్రోత్సహిస్తూ వాళ్ళ వినాదాన్ని ఇవ్వాల్సింది. డైమండ్ లయన్స్ క్లబ్ వారు మరియు పేరిచర్ల మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో షుగర్ టెస్టింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ షుగర్ టెస్టింగ్ క్యాంపు ప్రతి నెల కూడా
ఈ క్లబ్ యొక్క ఆధ్వర్యంలో కానీ మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో కానీ ప్రతి నెల కూడా ఇక్కడ వచ్చినట్టు వాకర్స్ అందరికీ కూడా వాకర్స్తో పాటు షటిల్ ఆటకు వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ షుగర్ టెస్టింగ్ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇది ఎంతో మేము అందరం కూడా పెద్దవాళ్ళం, ఎక్కువ మంది 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నాం. ఏదో ఒకళ్ళిద్దరికి బిలో ఉండొచ్చు కానీ మరి వాళ్ళు ఏమనుకోవద్దు. మరి 60+ ఏవో గ్రూప్ వాళ్ళు ఉన్నాం కనుక ఇది మాకు షుగర్ టెస్టింగ్ చేయడం అనేది మా ఆరోగ్యానికి కానీ మా యొక్క మనసు ప్రశాంతంగా ఉండడానికి కానీ మాకు చాలా మంచిగా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి నెల ఈ క్యాంప్ నిర్వహించినందుకు మరి మురళీకృష్ణరాజు గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. జగన్నాథపురంలో చెరువుల వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి అడిగిన లంచం ఇవ్వలేదని, తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తుడు ఎర్రసాని శ్రీను ఆరోపించారు. స్థానిక ధన రెసిడెన్సీలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు బాధితులు పాల్గొన్నారు. వీడియో చేశారు, దాని మీద స్పందించి ఏంటంటే మన తాడేపల్లిగూడు నియోజకవర్గం జగన్నాథపురంలోని మా కులస్తుల పైన దుర్భాషలు ఆడుతూ చాలా దౌర్జన్యం చేసిన సంఘటన వీడియోలో మీ అందరూ చూశారు. అదేవిధంగా గతంలో 2 నెలల క్రితం తొమ్మడు చెరువు అని చెప్పేసి అని జగన్నాథపురం గ్రామంలోని పల్లీల చెరువు ఒకటి ఉంది. అదే జగన్నాథపురంలో పంచాయతీలోని 2 చెరువులు వరుస చెరువులు 1వ నెంబరు 2వ నెంబరు ఉంటే ఆ 2 నెంబర్ చెరువుల్లోని కూడా ఈయనకి సంబంధించిన వ్యక్తి వాడుకున్న చెరువుల్ని ఈ శ్రీనాన్న అతను డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చుకుని అతను ఏదో పాడుకున్నాడో కొనుక్కున్నాడో చేసుకున్నాడో. ఈయన ఏంటంటే కనుక మొత్తం డబ్బులు క్లియర్ చేశాడు. ఇంకా రేపు వచ్చి జూన్ నెల వరకు కూడా ఇంకా టైం ఉంది. అయినా సరే ఈయన ఏంటంటే కనుక చూడండి ఏదో ఇష్టాసరంగా మాట్లాడి ఈవేళ పార్టీలో ఉండి పార్టీలోని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలో మనుషులను కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పరిస్థితి ఉందండి. ఈయన 5 వరకు మన చెరువులు పంచాయతీ చెరువులు కూడా ఉన్నాయి సార్. ఆ చెరువులు ఆపించేసారు సార్. పంచాయతీ చెరువులు పట్టొద్దని సంఘ సభలకు ఫోన్ చేస్తే సభరాన్ని చూసిన మేస్గారికి వెళ్ళామండి. ఆ చెరువులు ఆపేసారండి. పట్టణం కంటే పంచాయతీ చెరువులు అండి. మేస్గారు అందరూ లీజు కట్టేసిన చెరువులు పట్టేసుకోండి, లీజు కట్టిన చెరువులు ఉంటే ఆప్ చేయండి అని చెప్పారండి. చెరువులు ఎందుకు పడతాడు, ఏ రకంగా పడుతుందో చూసుకుంటాను పట్టణ చెరువులన్నీ మళ్ళీ ఆపేసారండి. మళ్ళీ ఆపేసి మళ్ళీ సభరాలు చెప్తామండి. సరే అయితే పట్టదులే తర్వాత చూద్దాం అని తిరిగి పెట్టి ఆఫ్ చేసేమన్నాయి. ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ సెంట్రల్ మధ్య దుకాణాలు ఉన్నాయి. మరి దుకాణాలు దిగిచ్చేసాడండి ఆయన దగ్గరుండి. డబ్బులు కూడా ఖర్చు పెట్టిందండి. దుకాణాలు దిగిచ్చేసాడండి. స్థానిక సిపాయిపేటలో 27 ఏళ్ల యువకుడైన కారు డ్రైవర్గా పనిచేస్తున్న ముత్యాల పవన్ కుమార్ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. కారణాలు తెలియరాలేదు. ఆదివారం పట్టణ పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని మరికొద్ది రోజుల్లో జనసేన పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం రానున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, హెలీప్యాడ్కు కావలసిన స్థలాలను భీముడోలు, గణపవరంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పసుమట్ల ధర్మరాజు పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు. ధర్మరాజు వెంట జిల్లా జోన్ 2 కమిటీ కో-కన్వీనర్ చిక్కాల వేణు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు తోటా పవన్, రఘు, అనిల్ కుమార్, భీముడోలు మండల జనసేన అధ్యక్షులు ప్రతి మదన్ తదితరులు పాల్గొన్నారు. భీముడోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనంతో ఆదివారం నాడు కలుసుకొని జీవిత స్మృతులను నెమరవేసుకుంటూ మధురానుభూతి పొందారు. పూర్వ విద్యార్థి గుప్తా పాఠశాల అభివృద్ధికి ₹1,00,000 విరాళంగా ఇచ్చి పాఠశాల రుణం తీర్చుకున్నారు. 1973, 74, 74, 75 బ్యాచ్ 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 సంవత్సరాల తర్వాత పాఠశాలకు వచ్చి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. విద్యార్థి దశలో తాము చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకొని మనసు విప్పుకొని మాట్లాడుకున్నారు. అప్పటి గురువు పాలేటి బ్రహ్మారావు, ప్రస్తుత ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఈతకోట సుబ్బారావు, వణుకూరి మురళీకృష్ణ, పిల్లి బ్రాహ్మణ, ముత్యం, సేమకుర్తి రాము,
పంట్ల రాము తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా ఇలా ఉచ్చ స్థితిలో ఉన్నామంటే దానికి మూలాధారం 4 కారణాలు అవుతాయి. ఒకటి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాళ్ళ పెంపకం, తర్వాత గురువులు, ఆనాడు చదువుకున్న పాఠశాల, వాళ్ళు బోధించిన బోధన, ఆ తర్వాత మన టాలెంట్ అంటే పట్టుదల, కృషి. నాలుగోది ఇంకా సార్ చెప్పారు ప్లానింగ్ మినిస్టర్, ఆ దైవం. ఈ 4 కూడా మన ఎదుగుదలకి పనిచేస్తాయని చెప్పి నా యొక్క అభిప్రాయం. అందువల్లే ఈ రోజున మీరు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి, అంటే స్నేహితులు ఎప్పుడు కూడా జీవితంలో అంతర్భాగమే. వాళ్ళు ఎలా కలుసుకోవటం, అప్పుడు స్నేహబంధాలను మళ్ళీ నెవరేసుకోవటం, అప్పుడు టీచర్స్ని గౌరవించుకోవటం, ఇదంతా కూడా ఒక మంచి సాంప్రదాయం. స్థానిక ఎయిర్షిప్ వాకర్స్ భవనంలో ఆదివారం నెలవారీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు దూలం నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం యోగా, స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సిహెచ్ గురుమూర్తి, ఎం సారథి, ప్రవాస్ శ్రీనివాస్, కేవి చలం, రాగిరెడ్డి ప్రసాద్, బాకా వెంకటేశ్వరరావు, పి కుమారస్వామి, ఏఆర్కే సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు 4 ఆదివారాలు వస్తుంది. 4 ఆదివారాలు కూడా స్వచ్ఛ భారత్ కండక్ట్ చేస్తాం. రావాల్సిన పరిచయం ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కండక్ట్ చేస్తాం. యోగా కార్యక్రమాలు కండక్ట్ చేస్తాం. అలాగే ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్తో పాటు మొక్కలకు నీరు పోసే కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. గ్రౌండ్ క్లీనింగ్, మొక్కలు బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మన గ్రౌండ్కి దగ్గర ఉదయం 500 మంది, సాయంత్రం 500 మంది దాకా వస్తున్నారు. అందువల్ల గ్రౌండ్ వచ్చే కార్యక్రమం ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫ్రీగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మా ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్ దగ్గరికి వచ్చి 1 గంట కూర్చోండి, నడవక్కర్లేదు. కూర్చున్నా కూడా ఇక్కడ ఉన్న వేప చెట్లు కలిసి 2,000 వేప చెట్లు ఉన్నాయి, విశాలమైన స్థలం, చక్కగా చల్లమైన వాతావరణం. వచ్చి కూర్చున్నట్లయితే మీ యొక్క శ్వాసకోశ వ్యాధులు కానీ, మూత్ర సంబంధించిన వ్యాధులు కానీ, ఇంకా ఇతరత్ర ఈ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు, ఇతరత్ర వ్యాధులు కూడా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఈ యొక్క టైం స్పేర్ చేసుకుని రావాల్సిందిగా. అయితే మీరందరూ లేడీస్ని తీసిరండి వీలైనంత వరకు. కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు కుదరదు, కానీ పిల్లలు లేనప్పుడు వాళ్ళకి టైం పాస్ అయినప్పుడు తీసుకొస్తే మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఇక్కడ ఉండడం, ఈ సర్వీస్ చేయడం వాళ్ళకి కూడా మోటివేట్గా ఉంటుంది అని చెప్తాం అనుకున్నాను. నమస్తే. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు భద్రతకు పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. భీమవరంలో ఆదివారం నాడు ఏపీయూడబ్ల్యూజే అనుబంధ భీమవరం ప్రెస్ క్లబ్ సమావేశం కేవీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ఏపీయూడబ్ల్యూజే కమిటీకు సత్కారం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సాయిబాబా, జనరల్ సెక్రటరీ గజపతి వరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి భాస్కర్రావు, ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి ఏబిఎన్ వర్మ, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, లింగమూర్తి, నూకల సత్యనారాయణను సత్కరించారు. దెందులూరు సీఎం సభ, చింతలపూడి చంద్రబాబు సభలలో పాత్రికేయులపై జరిగిన దాడులు వంటివి పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ యంత్రాంగాన్ని సమావేశం కోరింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.